పేద రైతు. చిన్న కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్నంత మాత్రం చిన్న పొలం, 2 ఎద్దులు, ఒక గుడిసె మాత్రమే. అయినా అతడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించేలోపు లేచి తన పొలానికి వెళ్లి బాగా కష్టపడి పనిచేసేవాడు. కాని ఆ ఏడాది వానలు లేక పంట మొత్తం ఎండిపోయింది. రామయ్య భార్య బాధతో ఇక మన జీవితం ఎలా సాగుతుంది అని అడిగింది. రామయ్య మాత్రం నెమ్మదిగా నవ్వి, మన చేతిలో ఉన్నది కష్టం. దేవుడు చూస్తాడు. మన కష్టాన్ని ఎప్పుడూ వృథా చెయ్యాడు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామానికి ఒక ప్రభుత్వ అధికారి వచ్చాడు. పంట నష్టం చూసి రైతులకు సాయమివ్వాలని ప్రకటించాడు. రామయ్యకు కూడా సహాయమున్నది. తోడు ఆ సంవత్సరం చివరలో మంచి వానలు పడ్డాయి. రామయ్య మళ్ళీ ఆత్మవిశ్వాసంతో పొలం దున్నాడు. ఈసారి పంట బాగా పండింది. ఇంట్లో మళ్ళీ సంతోషం వచ్చింది. అప్పుడు రామయ్య తన పిల్లలకు చెప్పాడు, పంటలు ఎప్పుడూ మన చేతిల్లో ఉండవు. కాని మన కష్టం, ధైర్యం, ఆశలు మాత్రం మన చేకిల్లోనే ఉంటాయి. అవి ఉన్నంతకాలం జీవితం ఎప్పటికీ ఓడదు.